హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో హెల్దీ ఫుడ్ అయిన సర్వపిండి రొట్టి రెడీ చేస్తున్నాను. బియ్యం పిండితో కాకుండా బ్రౌన్ రైస్ అండ్ మినపప్పుతో నేను చేస్తున్నానండి. 2 కేజెస్ బ్రౌన్ రైస్కి అలాగే అర్ధ కిలో మినపప్పు యాడ్ చేసేసి నేను పిండి పట్టించుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను 2 గ్లాస్ బ్రౌన్ రైస్ తీసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం పిండిలో కలిసేలా ఈ విధంగా కలపాలి. పైనుంచి కిందికి విధంగా కలిసి దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను. అలాగే బచ్చల కూర, అలాగే కొత్తిమీర, అలాగే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. వాష్ చేసేసుకొని ఇలా మనం తోటకూర, పాలకూర ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పిండిలో మొత్తం ఈ విధంగా కలిసేలా మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చేతికి పిండి అంటుతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కలపాలి. ఒక 15 మినిట్స్ రెస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లో ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం ఆ బౌల్కి రౌండ్గా అప్లై చేసేసి మనం బ్రౌన్ రైస్ పిండి బౌల్ ఈ విధంగా చేసేసుకొని ఈ బౌల్ పైన కొద్దిగా ప్రెస్ చేయాలి. రౌండ్గా ప్రెస్ చేయాలి. మనకి ఈ విధంగా మందంగానే వస్తుంది, సన్నగా ఏం రాదు. ఇదే మనకి టేస్ట్ చాలా వస్తుంది. బియ్యం పిండితో కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మధ్యలో కొద్దిగా హోల్స్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇది ఓన్లీ ఉడకడానికి, సర్వపిండి ఉడకడానికి హోల్స్ అనేది పెడుతున్నాను. 5 హోల్స్ పెట్టేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ ఉంటే ఇది తొందరగా ఫ్రై అయిపోతుందండి. స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసేసుకోవాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఖచ్చితంగా కుక్ చేసుకోవద్దు. ఇంకొక బౌల్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేసేస్తున్నాను. అలాగే బ్రౌన్ రైస్ పిండి తీసుకొని బౌల్ని ఈ విధంగా బౌల్లో పెట్టి ప్రెస్ చేస్తున్నాను. డైరెక్ట్ బలంతో కాకుండా కొద్దిగా ప్రెస్ చేయాలి. బౌల్ రౌండ్గా ప్రెస్ చేసేసి మధ్యలో అనేది హోల్స్ అనేది పెడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఎన్ని హోల్స్ అంటే అన్ని హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల అది తొందరగా ఉడుకుతుంది. దీంట్లో ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నాను. ఎంతో హెల్దీ ఫుడ్ అండి బ్రౌన్ రైస్తో. స్టవ్ అనేది ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సర్వపిండి రోటీ రెడీ అయిపోయిందండి. నేను తిప్పేస్తున్నాను. ఎంతో కొద్దిగా ఆయిల్తో ఎంతో హెల్దీ ఫుడ్ అండి బ్రౌన్ రైస్తో సర్వపిండి. తెలంగాణలో ఈ సర్వపిండి చాలా ఫేమస్ అండి. చూడండి, ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చింది కాబట్టి ఫ్రై అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా ఫ్రై అయిపోయింది. నేను తిప్పేసుకుంటున్నానండి. 1 టైం కాలితే సరిపోతుందండి. నేను 2 సైడ్స్ ఎందుకు కాలుస్తున్నా అంటే పిల్లలకి డైజెస్ట్ కోసం నేను కాలుస్తున్నాను. 2 సైడ్ కలవడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఎంతో హెల్దీ ఫుడ్ అయినా బ్రౌన్ రైస్తో మినపప్పుతో సర్వపిండి రోటీ రెడీ అయిపోయిందండి. ఇలా 2 టైమ్స్ కలవడం వల్ల అది గట్టిగా అయ్యి తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. సర్వపిండి రోటీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను.
సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నానండి సర్వపిండి రొట్టి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో.